సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, జెమ్స్ ఇన్ జెనసిస్, ఆది కాండంలో ఆనిముత్యాలనే శీర్షిక ద్వారా ప్రభువు అనేక ఆత్మీయ పాఠాలు మీకు నేర్పిస్తున్నారని మనం నేర్చుకుంటున్నామని నేను నమ్ముచున్నాను. ఈరోజు 4వ వర్తమానము, ఫెయిత్ఫుల్ లీనియేజ్, విశ్వాస విధేయత గల వంశావళి గురించి మనం నేర్చుకునేందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు ఆరోపించున్నాము. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము ధ్యానించినట్టుగా మీ పరిశుద్ధాత్మతో మీరు మాకు బోధించి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామం పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 1956వ సంవత్సరంలో హ్యారీ డి లేయర్ అనే వ్యక్తి, ఈయన గుర్రపు స్వారీ శిక్షకుడు. ఈయన లాంగ్ ఐలాండ్ నుండి ఒకరోజు గుర్రాలు వేలంపాటకు వెళ్ళాడు. గుర్రాలు వేలంపాట పెడుతున్నటువంటి ప్రదేశానికి కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. ఈయన వెళ్తున్నప్పటికీ ఆల్రెడీ మంచిగా ఉన్నటువంటి చక్కగా పరుగు పందాలకి ఉపయోగపడే గుర్రాలన్నీ కూడా అమ్మివేయబడ్డాయి. కేవలము బలహీనంగా ఉన్న, ఎందుకు పనికిరావు, ఇంక వీటిని వధశాలకు పంపించడమే మంచిదని కొన్ని మిగిలిన వాటిని ట్రక్కులోకి ఎక్కించేసి తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో అందులో ఉన్నటువంటి ఒక గుర్రము ఈయన యొక్క కళ్ళ దృష్టిని ఆకర్షించింది. ఈయన కళ్ళు ఆ గుర్రం యొక్క కళ్ళు కనెక్ట్ అయ్యాయి. ఆయన చూసి ఈ గుర్రాన్ని కింద దింపండి, దీనికి నేను $80 ఇస్తానని ఆ గుర్రాన్ని కొనుక్కున్నాడు. దానికి స్నో మ్యాన్ అనే పేరు పెట్టి ఉన్నాడు. ఈ గుర్రాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తన యొక్క సంరక్షణలో చక్కగా పెంచి చక్కగా తను ట్రైనింగ్ పర్పస్ కొరకు దీన్ని వాడాడు. అయితే చక్కగా ఇది ఆయన దగ్గర ఉన్నంతకాలము చక్కగా ఆరోగ్యవంతంగా మంచి ఆహారాన్ని పెట్టడం చేత ఇది చక్కగా పుష్టిగా తయారైంది, చక్కగా ఆరోగ్యవంతంగా చురుగ్గా పనిచేస్తుంది. అయితే ఒకరోజు దీనిని $160కి తన యొక్క పొరుగువానికి అమ్మేశాడు. తన పొరుగువానికి $160కి అమ్మివేసిన తర్వాత ఒక్క రోజులోనే ఆ యొక్క గుర్రము తన యొక్క సొంత యజమానుడైనటువంటి ఈ హ్యారీ డి లేయర్ని మిస్ అవుతూ ఆయన కోసం ఆయన యొక్క గుర్రపు సాల దగ్గరకు పరుగున ఆ యొక్క పొరుగువాని యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆ పొరుగువాని యొక్క ఆ గుర్రపు శాలలో ఉన్నటువంటి అవన్నీ దాటుకుంటూ, కర్రలు దాటుకుంటూ, అన్నిటినీ కూడా దాటుకుంటూ, ఎగురుతూ, గంతుకుంటూ వచ్చి మరలా హ్యారీ దగ్గర నిలబడింది. అది చూసినటువంటి హ్యారీ ఈ యొక్క గుర్రంలో ఈ స్నోమ్యాన్కి చక్కగా ఎగరగలిగే సామర్థ్యం కూడా ఉంది అని గుర్తించాడు. అప్పుడు దాని చేత దాన్ని కేవలము ట్రైనింగ్ పర్పస్ మాత్రమే కాకుండా దీన్ని ఆయన తన యొక్క గుర్రపు పందెంలో ఆయన వాడడం కొరకు దాన్ని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఈ యొక్క గుర్రము అందరి యొక్క దృష్టిని ఆకర్షించింది. చాలా ఎత్తైనటువంటి వాటిని కూడా చక్కగా దూకుతూ చక్కగా ఇది చక్కని విజేతగా నిలవబడింది. అయితే ఇది అందరి యొక్క మనల్ని కోరుకుంది. ఈ యొక్క గుర్రము పిల్లలతో కూడా చక్కగా ఆడడానికి సహకరిస్తూ ఇది టీవీ షోల్లోనూ అదే రీతిగా మ్యాగజైన్లోనూ చాలా పరుగు పందాల్లో చాలా పోటీల్లో ఇది పాల్గొనడం చేత ఇది ఆ దేశమంతా కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులను గాంచింది. అదే రీతిగా తన యొక్క యజమానుడికి మంచి పేరు తీసుకొచ్చింది. వధింపబడవలసిన పరిస్థితి నుండి ప్రపంచ ఛాంపియన్ ఉన్నత స్థితికి చేరుకుంది. కారణం ఎవరంటే ఒకరు తనను విడిపించారు కనుక ఇది ఆ స్థితికి చేరుకోగలిగింది. నిన్ను నన్ను రక్షించడానికి ఒకరు గొప్ప మూల్యం చెల్లించారని నీకు తెలుసా ప్రియులారా? మనలను విమోచించడానికి మన ప్రభువు మూల్యం చెల్లించారు. ఆయన మనలను రక్షించడానికి సమస్తము కూడా చేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు,
ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోప్. నేను మీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశంలో నేను ఎరుగుదునని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. పతనమైన స్థితికి వెళ్ళిపోతున్నటువంటి ఆదాము సంతతిని ఉద్ధరించడానికి దేవుడు వారిని మరలా ఆయన హక్కును చేర్చుకుని వారిని రక్షించడానికి, ఈ మానవ జాతిని నిలబెట్టడానికి దేవుడు సంకల్పించున్నారు. ఆదికాండం 4:25 మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 4:25, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించుననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును తను పొందుకున్నది కనుక ఇప్పుడు దేవుడు తన చనిపోయినటువంటి హేబెలునకు ప్రతిగా తనకు ఒక బహుమానంగా తను రీప్లేస్ చేయడానికి ఒక కంపెన్సేషన్గా దేవుడు తనకు ఇచ్చున్నారని హవ్వ భావించి అతనికి షేత్ అనే పేరు పెట్టడం మనం చూస్తున్నాం. అంటే అపాయింటెడ్ వన్, కంపెన్సేషన్ ఆర్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏబెల్కు బదులుగా దేవుడు నాకు ఇచ్చున్నారని ఆ పేరును తనకు పెట్టి ఉన్నది. ఆదాముకు ఇంకొక కుమారుడుగా, మూడవ కుమారుడుగా జన్మించినటువంటి షేతు దేవుడు చేసిన వాగ్దానాల్ని తన యొక్క జీవితంలో ఆదాముకు దేవుడు మరొక ఆధ్యాత్మిక జ్యేష్ఠ పుత్రుడిగా, ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వానికి హక్కుదారునిగా ఇతను ఇచ్చున్నారని ఆదాము గ్రహించున్నాడు. అయితే నియమించబడిన ప్రతిగా హేబెలునకు కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు ఇచ్చినటువంటి బహుమానమని ఈ సంతానమునకు పేరు పెట్టుకుని షేతును దేవుని యొక్క అడుగుజాడలో నడిపించున్నారు. షేతు కయీను కన్నా, ఆ మాటకు వస్తే హేబెలు కన్నా కూడా ఉదాత్త స్వభావం కలిగి వారిద్దరికన్నా ఎక్కువగా ఆదామును పోలి ఉన్నాడు. హేబెలు అడుగుజాడలో నడిచినటువంటి నీతిమంతుడు షేతు దేవుని యొక్క మార్గంలో తన తండ్రి దేవుని యొక్క ప్రేమను గూర్చి వివరించినటువంటి విధానాన్ని తెలుసుకుని దేవునికి అనుగుణంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుని ఉన్నాడు. అయితే ఆదాము దేవుని స్వరూపంలో సృజించబడి ఉన్నాడు. ఆదాము దేవుని స్వరూపంలో పాపరహితుడిగా సృష్టి పొందగా షేతు కయీనుకు మళ్ళీ అతడి తల్లిదండ్రుల పాప స్వభావాన్ని వారి యొద్ద నుండి పొంది ఉన్నాడు. కారణం ఏంటంటే ఇంకా ఈ పాప నైజము ఈ మానవాళికి ప్రాప్తించబడింది. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి పాపరహితమైన జీవితాన్ని కోల్పోయి పాప స్వభావంతో ఆదాము హవ్వల సంతతి జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రక్షకుని గూర్చిన జ్ఞానాన్ని, నీతి బోధను కూడా వారి వద్ద నుండి, తల్లిదండ్రుల వద్ద నుండి పొందుకొని దైవకృప వల్ల దేవుని సేవించి దేవుని గణపరిచున్నాడు తన జీవితంలో. అయితే తరువాత షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. షేతు తనకు పుట్టినటువంటి కుమారునికి ఏనోషు అని పేరు పెట్టి ఉన్నాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదని లేఖనం సెలవిస్తున్నది. అవును, షేతు యొక్క కుమారుడైనటువంటి ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమును ప్రార్థన చేయటం ఆరంభమైంది. అంటే అప్పటికే ప్రార్థన చేస్తున్నారు యెహోవా నామం పేట, కానీ ఇది ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఘనపరచడానికి ఈ యొక్క షేతు తన కుమారునికి ఏనోషు అని పేరు పెట్టి దేవుని పేరట ప్రార్థన చేసి దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తున్నాము. ఆదికాండం 12:8 మనం చూసినట్లయితే ఇదే రీతిగా ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాల నిమిత్తమై దేవుని బిడ్డలు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేస్తున్నారో దానికి సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. జెనసిస్ చాప్టర్ 12:8, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునకును నున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తున్ననే మాటను మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి యెహోవా నామం పేరట ప్రార్థన చేయడము జరగటం మనం చూస్తున్నాం. పాపంలో పడకముందు ఆదాము హవ్వలు ఏదెన్లో స్థాపితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినమును, సబ్బాతును వారు ఆచరించారు. అయితే ఆ ఏదెన్ తోట నుండి బయటకు వచ్చిన తర్వాత
వారు ఏదెన్ తోట నుండి బహిష్కృతులైన తర్వాత కూడా సబ్బాతును వారు ఆచరిస్తూ సృష్టికర్తను ఆరాధించున్నారు. అయితే షేతు సంతానము తన తల్లిదండ్రుల్లో నేర్పించిన రీతిగా దేవుని యొక్క అడుగుజాల్లో నడుచున్నారు. ఆదాము పిల్లల్లో దేవునికి నమ్మకంగా నిలిచినటువంటి షేతు సంతానం కూడా సబ్బాతును ఆచరించారు. కానీ కయీను అతడి సంతతి వారు మాత్రం దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు విశ్రమించిన దినాన్ని ఆచరించలేదు. దానికి బదులుగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలు లెక్క చేయకుండా, వారు విశ్రాంతి దినాన్ని పాటించకుండా వారు తమ సొంత సమయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇష్టానుసారంగా వారు జీవించున్నారు. అయితే దేవుని శాపానికి గురైనటువంటి కయీను తన తండ్రి గృహం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వ్యవసాయ వృత్తిని చేపట్టాడు. అనంతరము ఒక పట్టణాన్ని నిర్మించి తన కొడుకుకు పేరు పెట్టాడు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ కయీను వెళ్ళి నోదు అనే ప్రాంతంలో నివసించినట్టుగా లేఖనం సెలవిస్తుంది. అయితే కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆదాము కుమారులను కుమార్తెలను కన్నని లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క సృష్టి ఆరంభంలో తమ సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే అది అబ్రహాం కాలం వరకు కొంచెం కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లేవియ కాండంలో దేవుడు ఈ సొంత కుటుంబ సభ్యులను అంటే చెల్లెలను కానీ వారి యొక్క తోబుట్టువులను పెళ్లి చేసుకోవడము దేవుడు నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సృష్టి ఆరంభంలో ఆదాము యొక్క కుమారుడు కయ్యేను ఆదాము యొక్క కుమార్తెని పెళ్లి చేసుకుని ఉన్నాడు. అయితే ఇది ఇలా ఉండగా దేవుణ్ణి విడిచిపెట్టి తన యొక్క సొంత ఆలోచనని అనుసరిస్తున్నటువంటి కయ్యేను ఇష్టానుసారంగా జీవించున్నాడు. ప్రభువును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే దేవుడు చేసినటువంటి ఏదైనా పునరుద్ధరణ వాగ్దానాన్ని ధిక్కరించి ఉన్నాడు. ఈ లోకంలో పాపాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల్ని, సుఖభోగాల్ని వెంటాడుతూ తాను జీవించున్నాడు. ఒక రీతిగా చెప్పాలంటే అతడు ఈ లోక దేవతను పూజించే తరగతికి ఆ ప్రజలకు అధిపతిగా ఉన్నాడు. దేవుని యొక్క విషయాలంటే అతనికి గిట్టేవి కావు. దేవునికి విరోధంగా లోక సంబంధమైన వాటిని అతడు అనుసరిస్తూ ఇష్టానుసారంగా జీవించున్నాడు. కయ్యను హత్య నేరానికి అతడి వంశంలో 5వ తరం వాడైనటువంటి లెమెకు బహుభార్య విధానాన్ని ప్రారంభించినాడు. కయ్యను హత్య చేసి హంతకుడుగా ఉంటే లెమెకు కూడా బహుభార్య విధానాన్ని మొదలుపెట్టాడు. అదే రీతిగా అతడు కూడా హత్య చేసి ఇష్టానుసారంగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించి వీళ్ళు ఇష్టానుసారంగా జీవించే పరిస్థితిని వారు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధంగా జీవించమంటే వారు దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకంగా వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టి ఉన్నారు. అయితే హేబేలు ఏ రీతిగా అయితే దేవునికి నమ్మకంగా ఉన్నాడో షేతు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. హేబేలు గొర్రెల కాపరి గుడారాల్లో నివసించినటువంటి వ్యక్తి. షేతు సంతతి వారు కూడా అదే వృత్తిని, జీవన విధానాన్ని వారు అవలంబించున్నారు. అయితే షేతు కుటుంబీకులు మేము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని గుర్తించున్నారు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-16 వచనం ప్రకారంగా హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 13 and 16 తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని, అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నామని వారు విశ్వసించారు. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోక పట్టణం గురించి వారి నిరీక్షణతో ముందుకు సాగి ఉన్నారు. అయితే ఈ రీతిగా చాలా కాలము ఈ 2 తరగతుల ప్రజలు కొంతకాలము వేరువేరుగా ఉన్నారు. అయితే కయీను సంతతి వారు తాము స్థిరపడ్డ స్థలం నుండి వెళ్ళిపోయి షేతు సంతతి వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క కొండ ప్రాంతానికి దగ్గరలో, దిగువలో, మైదానాల్లో, లోయల్లో స్థిరపడ్డారు. అయితే ఇక్కడే ఏర్పడింది గొప్ప ప్రమాదం. షేతు వంశీయులు కయీను వంశీయుల దుష్ప్రభావానికి, వారి యొక్క చెడు అలవాట్లకు, వారి యొక్క ఆకర్షణకు లొంగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే
ఎప్పుడైతే షేతు వంశస్థులు కయీను వంశస్థులు వేరువేరుగా జీవిస్తూ షేతు దేవుని అనుసరిస్తూ ఉన్నాడు, తన సంతతి దేవుని అనుసరిస్తూ ఉన్నారు. కయీను లోకాన్ని అనుసరిస్తూ దేవునికి విరోధంగా జీవించున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే షేతు సంతతి ఆదాము యొక్క సంతతిని పోలి ఆదాము యొక్క కుమారుడుగా ఆ లీనియేజ్ని, ఆ విశ్వాస సంబంధమైన వంశావళిని కొనసాగించడానికి దేవుడు షేతుని ఎన్నుకొని ఉన్నారు. అయితే వీరి యొక్క విశ్వాసము, వీరు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడి ఉన్నారు. అయితే కయీను సంతతి నరుల కుమారులుగా, నరుల కుమార్తెలుగా పిలువబడి ఉన్నారు. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 6 వర్సెస్ 1 and 2. నరులు భూమి మీద ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని కుమారులు అంటే కొందరు దేవదూతలు అనుకుంటున్నారు, కానీ అది సరైనటువంటి వివరణ కాదు. ఇక్కడ దేవుని కుమారులు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వంశావళి. ఆదాము దేవుని కుమారుడని లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము, లూక్ చాప్టర్ 3 verse 38లో మనం చూస్తున్నాము ఆదాము దేవుని కుమారుడని. సో ఆదాము ఆ యొక్క లీనియేజ్, ఆదాము యొక్క వంశావళి అయినటువంటి షేతు కుటుంబీకులు అందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడి ఉన్నారు. అయితే కయీను పిల్లలు, కుమారులు కుమార్తెలు నరుల కుమారులు కుమార్తెలుగా పిలువబడి ఉన్నారు. అందుచేత దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూశారు. అంటే షేతు కుమారులు, షేతు వంశీయులు కయీను సంతతి వారి కుమార్తెల అందానికి ఆకర్షితులై వారిని పెళ్లి చేసుకోవడము వారు ప్రారంభించున్నారు. ఇలా వారు దేవుని ఆరాధించే వారిలో చాలామంది తమ ముందు ఎప్పుడూ ఉంటున్నటువంటి ఆకర్షణకు లోనై పాపంలో పడటం వల్ల తమ విశిష్టతను, పరిశుద్ధ ప్రవర్తనను పోగొట్టుకుంటున్నారు. ఈరోజు కూడా అదే జరుగుతున్నది. దేవుడు పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, నమ్మకమైన విశ్వాసులుగా దేవుడు ఉండమని కోరుతుంటే, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవునికి నమ్మకమైన ప్రజలుగా దేవుడు ఉండమని కోరుతుంటే కొందరు లోకాన్ని, పాపాన్ని అనుసరిస్తూ దేవునికి విరోధంగా వెళ్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమంటే కయీను వంశావళి, కయీను పిల్లలు వారు దేవునికి విరోధంగా వెళ్ళి ఉన్నారు. షేతు కుమారులు కుమార్తెలు వారు దేవునికి పరిశుద్ధంగా జీవించమని దేవుడు కోరితే వారు వెళ్ళి కయీను పిల్లలతో వివాహం చేసుకోవడం ద్వారా లోకాశల్లో పడిపోయి దేవునికి విరోధంగా పాపం చేసిన వారయ్యారు. వారు లోకాసక్తులు, సుఖభోగాల్లో తలమునుకులై దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశారు. వారు ఎలా ఉన్నారంటే దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నప్పుడు కూడా దేవునిగా మహిమపరచలేదు. వారి ఇష్టానుసారంగా జీవించున్నారు. అందుచేత దేవుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 1 verse 28లో మనం చూస్తున్నాము. దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. లోకంలో పాపం కుష్టు వ్యాధి వలె ప్రబలినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన యవన బిడ్డలకు దేవుని యొక్క సేవకునిగా, ప్రియ సహోదరునిగా విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, మీరు విశ్వాసములో దేవునికి నమ్మకంగా సాగుతూ ఉండగా దేవుణ్ణి అనుసరిస్తూ జీవించండి. ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలకు కానీ, అందానికి కానీ, లోక సంబంధమైనటువంటి ఆశలకు కానీ లోబడి దేవుణ్ణి విశ్వసించని వారిని ఏమాత్రం కూడా వివాహం చేసుకోవద్దు. దేవుని విశ్వసించిన వారితో మీరు పొత్తు పెట్టుకోవద్దు. గాడ్ ఈజ్ కాలింగ్ ఆల్ ద యూత్ టు ఒబే హిస్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించమని యవ్వన బిడ్డలను దేవుడు పిలుస్తూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనం వరకు మనం చూసినట్లయితే 2 Corinthians chapter 6 verses 14 to 18, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము,
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, సర్వశక్తిగల ప్రభువు, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, నాకు సొత్తైన ప్రజలు, మీరు నాకు పరిశుద్ధమైనటువంటి యాజక సమూహంగా ఉండమని దేవుడు కోరుతూ ఉన్నారు. అయితే ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, మీరు విశ్వాసానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విశ్వాసాన్ని దేవుడు ఆయన బిడ్డలు ఏ రీతిగా ఉన్నతమైనటువంటి ప్రామాణికంగా విశ్వాస ప్రమాణాలతో ఉండాలని దేవుడు కోరుతున్నారో ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నించాలి. దేవుని చిత్తానుసారంగా జీవించాలి. సేమ్ ఫెయిత్ కలిగినటువంటి వారిని వివాహం ఆడాలి. అంతేకాని మీరు విశ్వాసంలో లేనటువంటి వారిని, వేరే మతాన్ని అనుసరిస్తున్న వారిని, లేక వేరే విశ్వాసంలో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే వారు మిమ్మలను విశ్వాస భ్రష్టులుగా చేసేసే అవకాశం ఉంది. సొలొమోను దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించిన వ్యక్తి, కానీ తాను ఎప్పుడైతే అన్యజనులతో సహవాసం చేసి అన్యజనులను దేవుడు పెళ్లి చేసుకోవద్దంటే వారిని పెళ్లి చేసుకున్నాడో వారు తన మనస్సును భ్రష్టత్వంలోకి నడిపించున్నారు. వారు తనను దేవునికి దూరంగా చేసేసి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నీవు అనుకోవచ్చు, నేను జ్ఞానవంతురాలని, నేను తర్వాత పెళ్ళైన తర్వాత మార్చేసుకుంటానులే, పర్లేదు, నా విశ్వాసం గొప్పదని అనుకోవచ్చు. కానీ వాట్ యు సీ దట్ యూ విల్ గెట్. నువ్వేదైతే చూస్తున్నావో దాన్నే నువ్వు పొందుకుంటావు. పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ యూ కెనాట్ చేంజ్ ఎనీవన్. నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత నేను మార్చేస్తాను ఆ వ్యక్తిని, తర్వాత మార్చేసి నేను విశ్వాసంలో తీసుకొస్తాను అని అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ అది జరగనటువంటి పరిస్థితి అని చాలామంది బైబిల్ పండితులు, మ్యారేజ్ కౌన్సిలర్స్ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు విశ్వాసంగా దేవునికి నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకోవాల్సిందిగా కోరుచున్నాను. షేతు కుటుంబము దేవుని యొక్క అడుగుజాడలో నడవలసిందిగా దేవుడు కోరి ఉన్నారు. అయితే కొందరైతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ షేతు కుటుంబస్తులైనటువంటి నమ్మకమైన బిడ్డలు దేవుని అనుసరిస్తూ నమ్మకంగానే జీవించున్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన చిత్తానుసారంగా జీవించమని కోరుతున్నారు. ఆయన చిత్తానుసారంగా జీవించడం కొరకు మనము ప్రయత్నిద్దాము. ప్రభు యొక్క సహాయాన్ని కోరదాము. విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించి వారిని యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాము. అటు కృపా ధన్యత దేవుడు మనకు కలిగించేను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాము. తండ్రి, మేము కోల్పోయిన దానికి ప్రతిఫలంగా రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, మీకు వందనాలు. తండ్రి, హవ్వ తన కుమారుడైనటువంటి హేబేల్ను కోల్పోయినప్పుడు ఎంతో దుఃఖించింది. కోల్పోయిన దానికి ప్రతిగా షేతును మీరు అనుగ్రహించున్నారు. ఈరోజు ఏ సహోదరి అయినా తన యొక్క బిడ్డను కోల్పోయి దుఃఖంలో ఉండదేమో. తండ్రి, మీ కుమార్తెను మీరు ఆదరించండి, ఓదార్చండి. కోల్పోయిన దానికి ప్రతిఫలంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పాత్రలుగా చేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. తండ్రి, మీ యొక్క వాక్యానుసారంగా మీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించి భాగ్యం దయచేసి విశ్వాస ప్రమాణాలతో జీవించి భాగ్యం మా యవనస్తులకు మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాలు క్రమం తప్పకుండా చూస్తూనండి. హోప్ టీవీ తెలుగును మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.